విజయనగరంలో నివాసం ఉంటున్న పేదల కాలనీల్లో కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ ఎల్బీజీ నగర్లో ఇంటి పన్నులు తగ్గించాలి, రామకృష్ణ నగర్లో కాలువలు తీయించాలి, గురజాడ నగర్, వినాయక నగర్కి మంచినీరు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పేదల నివాసం ఉంటున్న మురుకువాడల చుట్టూ కనీసమైన మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న వచ్చినటువంటి మంద తుఫానికి రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, బొంగు వీధి, అలాగే జొన్నగుడ్డి పేదలున్న అన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. అందుకని ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపడతామని చెప్పి అన్నం తప్ప నిజంగా సహాయం లేదు, చర్యలు లేవు. వర్షం విడిచిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు. అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు విజయనగరం పట్టణంలో పేదల నివాసం ఉంటున్న మురికివాడల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటానని చెప్పింది. అందుకే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 18 ప్రకారం పేదవాడు గుడి చేసుకుని ఉంటే, సెల్లి స్లాబ్ వేసుకుని ఉంటే సంవత్సరానికి 51 రూపాయలు మాత్రమే పన్ను కట్టాలి. అది రామకృష్ణలోను, అలాగే జొన్నగుడ్లోను, బొంగు వీధిలోను, లంకాపట్నం అన్ని చోట్ల అమలు జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఎల్బీజీ నగర్లో 1500, 1600, 2000 చొప్పున 6 నెలలకు పన్ను వేస్తున్నారు. ఇదే రకంగా సరైందో కమిషనర్ గారు అధికారులు చెప్పాలి. అందుకని తక్షణం జీవో నెంబర్ 18 అమలు చేసి ఎల్బీజీ నగర్లో 51 రూపాయల సంవత్సరానికి వసూలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రామకృష్ణ నగర్ లో కాలువలు లేక ఇళ్లలోకి నీరు వస్తా ఉంది. జేసీబీ పెట్టి కాలువలు తీయమని చాలాసార్లు చెప్పాం. హామీ ఇస్తాను తప్ప కమిషనర్ గారు అమలు చేయడం లేదు. ఇప్పటికైనా కాలువలు తీయాలి, కూడికలు తీయాలి, అలాగే చెట్లు పెరిగిపోయి